ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రియ సహోదరి సహోదరుడా, విరిగిన మనస్సు, నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి అర్పణ. ఇక్కడ దావీదు భక్తుడు తన జీవితంలో ఒక నూతన అనుభవాన్ని కలిగి ఉంటున్నాడు. ఏంటనగా అది తన హృదయములో ఎన్నడూ చూడని పాపదోషమును కలిగి ఉన్నాడు. అనగా ఒక మధ్యాహ్న కాలపు వేళ, సాయంత్రకాలపు వేళ ఆయన మిద్దె మీద తిరుగుతూ యుద్ధమునకు వెళ్ళక స్నానం చేస్తున్నటువంటి బెత్షెబా అనేటువంటి స్త్రీని చూసి ఆమెతో శయనించి తన భర్తను చంపించి తన ఆత్మీయ జీవితంలో ఆమెను తల్లిగా చేసి పాపాన్ని అంటుకట్టుకున్నప్పుడు నాతాను అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి తను చేసినటువంటి దోషమును గురించి హెచ్చరిస్తాడు. అవును, ఉపమాన రీతిగా కూడా తనకు బోధిస్తాడు. ఆ మాటలు విన్నప్పుడు దావీదు హృదయం పగిలిపోయింది. దావీదు ఎంతో వేదనతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడతాడు, వేడుకుంటాడు, ఎంతగానో కన్నీరు విడుస్తాడు. ప్రభువా, అయ్యా, నేను చేసిన దోషం ఎంత ఘోరమైనది, నాకు కఠిన శిక్షను విధించుటకు కూడా నేను అర్హుడను. నేను నా తల్లి పాపంలోనే పుట్టించింది, పాపంలోనే నన్ను కంది, పాపంలోనే నన్ను గర్భం ధరించింది. నేను అపవిత్రుడనైపోయాను. హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి. నా పాపమునకు విముఖుడవు కావద్దు ప్రభువా. నా దోషములన్నిటినీ తుడిచివేయి. నాలో శుద్ధ హృదయం కలగజేయి తండ్రి. తిరిగి నూతన ఆనందం, స్థిరమైన మనస్సు నాకు పుట్టించయ్యా. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దు. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు. దేవా, నా రక్త అపరాధమును క్షమించమని దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ పశ్చాత్తాపడి ప్రార్థిస్తాడు. అప్పుడు ప్రభువు తన పశ్చాత్తాప మనస్సును బట్టి, తను విరిగి నలిగిన హృదయాన్ని బట్టి అది దేవునికి ఇష్టమైన బలిగా ఉండి తన దోషమును, తన అపరాధమును దేవుడు క్షమిస్తాడు. తిరిగి తనకు నూతన ఆత్మను, స్థిరమైన మనస్సును కలగజేస్తాడు. అవును కదా, నా జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకున్నప్పటికీ, వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పటికీ, ప్రార్థనా జీవితం కలిగి ఉండి దేవుని మందిరానికి వెళ్తూ ఆత్మీయంగా మనం కొనసాగుతున్నప్పటికీ మన శరీరంతో ఉన్నాం కాబట్టి ఆయా సందర్భాల్లో దావీదు హృదయంలోనికి మార్గమధ్యస్థుడు వచ్చి ఆ సాతాను ప్రేరేపణతో తన దోషం చేసినట్లుగా మన జీవితంలో కూడా అనేక మార్లు తప్పిపోయి పాపం చేయటానికి ఈనాడు లోకంలో అవకాశం ఉంది. ఎంత పరిశుద్ధత, పవిత్రతను కలిగి ఆత్మీయతలో కొనసాగుచున్నప్పటికీ ఒక్కొక్కసారి సాతాను ప్రేరేపణతో దుష్టుడు మనల్ని అనేక రీతులుగా మోసం చేసే అవకాశం ఉంది, బలహీనపరిచే అవకాశం ఉంది. ఆయా సందర్భాల్లో అలాంటి స్థితిలో మనము ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు విడిచి దుఃఖాక్రాంతులమై పశ్చాత్తాపడి మన దోషం విషయంలో పశ్చాత్తాపడి దేవుని దగ్గర వేడుకునేవారు ఉండాలి. విరిగి నలిగిన హృదయంతో కన్నీరు విడిచేవారు ఉండాలి. దేవా, నా జీవితంలో నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉన్నదేమో ప్రభువా, దయతో క్షమించమని విరిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో వేడుకొనాలి.
పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన సందర్భాలు అనేకమైనవి మన జీవితాల్లో ఉండవచ్చు. దేవునికి విరుద్ధముగా నడుచుకునే పరిస్థితులు ఎన్నో మన జీవితంలో మనకి తెలియని ఎన్నో విధాలుగా ఉండొచ్చు. కాబట్టి ఆయా సందర్భాల్లో మన జీవితంలో ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి వేడుకుంటే ప్రభు క్షమిస్తాడు. విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి గనుక అప్పుడు ఆయన ఆ విరిగి నలిగిన హృదయమును లక్ష్యం చేస్తాడు. అలక్ష్యం చేసేవాడుగా ఉండడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చి మన దోషములకు పరిహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, వారి జీవితాల్లో కొందరు మనం గమనిస్తాం. ఆత్మీయంగా ఉంటున్నప్పటికీ ఎన్నో దోషాలు చేస్తూ విరుద్ధంగా నడుచుకుంటూ కూడా కనీసం మనస్సు విరిగినదై ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడరు. గర్విష్ఠులుగా, అతిశయపడేవారుగా, ఆ దోషమును కప్పుకునేవారుగా, మరి నేనేం పాపం చేశాను, నాకే దోషక్రియలు ఉన్నాయని విరుద్ధంగా నడుచుకుంటూ కోపగ్రస్తులై వాక్యం మాట్లాడుతున్నప్పటికీ హృదయంలో నొచ్చుకొని ఇస్కరియోతు యోధాలాగా మరి అపవిత్రులుగా మిగిలిపోయేవారుగా అనేక మందిని మనం చూస్తున్నాం. కనుక తీర్పు ఉన్నది కనుక మనం మన ఆధ్యాత్మిక జీవితంలో దావీదు వలె పశ్చాత్తాపడటం మంచిది. తద్వారా పొందవలసిన ఆశీర్వాదాన్ని మనం పొందొచ్చు. ప్రభుకిచ్చే ఇష్టమైన బలి అర్పణ విరిగి నలిగిన హృదయం. కాబట్టి ప్రియుడా, నేను ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవం కలిగి ఉందాం. దోషమును కప్పుకొనక దేవుని సన్నిధికి వచ్చి వేడుకొని ప్రభుకి ఇష్టలుగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అర్పణ గనుక అలాంటి అనుభవం మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయం. సంఘంలో సహోదరులముగా నా ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో మార్లు మేము నీకు విరుద్ధంగా నడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయా దోషములను బట్టి ప్రభువా నన్ను మమ్మల్ని క్షమించండి. నూతన హృదయం మాలో పుట్టించండి. పరిశుద్ధాత్మను మాకు దూరం చేయక, త్రోసివేయక నీ సన్నిధిలో స్థిరత్వం మాకు కలగచేయము. మా ఆత్మీయ జీవితాన్ని చక్కని త్రోవలో మమ్మల్ని కడుతురండి. మేలైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తురండి. ప్రభువా, పరిశుద్ధాత్మను దూరం చేయక మమ్మల్ని నడిపిస్తురండి. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించండి. అయా సంఘమును ఆత్మీయంగా మీరు కడుతురమ్మని, బలమైన హస్తపు తాకునుంచమని, మీ నామానికి మహిమ తెచ్చి ధన్వంత మీ కృపలో బలపరుస్తురమ్మని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.